హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మనము దుపట్టాస్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తానండి. అన్ని రకాల దుపట్టాస్ని అంటే అన్ని చున్నీల్ని ఎలాగా ఫోల్డ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ స్టిఫ్గా ఉన్నవి, నెట్ దుపట్టాస్, షిఫాన్ అన్ని రకాలు చూపిస్తానండి. అండ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాను ఫోల్డ్ చేసుకోవడం అనేది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బెనారస్ దుపట్టా తీసుకున్నానండి. దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేశాను. హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి ఇలా ఓపెన్ సైడ్ని మనము ఒక 4-5 ఇంచెస్ ఇలా కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్ నుంచి చిన్నగా మడత పెట్టుకుంటూ రావాలండి. మనము ఎంత చిన్నగా మడత పెట్టాలి అనుకుంటున్నామో ఫోల్డింగ్స్ అనేవి సైడ్ నుంచి అలాగా చిన్నగా చేసుకుంటూ రావాలి. తర్వాత పైనుంచి ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా మనం బ్యాక్ సైడ్కి తిప్పితే ఇలా ఒక బ్యాగ్ లాగా వస్తుందండి. దాంట్లోంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హ్యాండ్ పెట్టి లోపలికి లాగాలి ఆ ఫోల్డింగ్స్ అన్నీ. అలా చేస్తే ఈ విధంగా వస్తుందండి. చూడండి, ఇది అస్సలు ఊడదండి. మీరు ఏం చేసినా ఎటు తిప్పినా కానీ ఊడిపోవడం అనేది ఉండదు. మనం దుపట్టాస్ని ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఊరికే వాటిని ఫోల్డ్ చేసుకోవడము అలా కాకుండా ఒకసారి ఇలా మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ దుపట్టాని నేను 4 ఫోల్డింగ్స్తో ఎలా మడత పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. సేమ్ ప్రాసెస్, కానీ ఇది 4 ఫోల్డింగ్స్. ఇలా చిన్నగా మడత పెట్టుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా చేసుకోవచ్చండి. ఒక 4-5 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. దీన్ని ఇలా రోల్ చేస్తూ ఫోల్డ్ చేస్తున్నాను. ఇవైతే ఇంకా చాలా ఈజీ అండి ఫోల్డ్ చేయడం. కాటన్వి, బెనారస్వి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇవి మాత్రం చాలా ఈజీ. నెక్స్ట్ ఇది నెట్ దుపట్టా అండి. దీన్ని కూడా ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఇందాక దాన్ని వేరే విధంగా మడత పెట్టాను కదా, ఇది కూడా 4 ఫోల్డింగ్స్. కాకపోతే అది నిలువుగా చేశాను, ఇది అడ్డంగా చేశాను 4 ఫోల్డింగ్స్ అనేవి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు మడత పెట్టుకోవచ్చు. ఇదండి 3 మెథడ్స్. అండ్ నెక్స్ట్ ఇలా హ్యాంగర్ని కూడా యూజ్ చేసి మనము ఫోల్డ్ చేసుకోవచ్చు. దుపట్టా మొత్తం ఇలా ఉంటుంది కదా, దీన్ని 2 ఫోల్డ్స్ చేయాలండి. అంటే మడత పెట్టక్కర్లేదు, ఇలా ఫోల్డ్ చేసి మనము ఈ హ్యాంగర్కి దీన్ని ఇలా ముడి వేసుకోవాలి. చాలా స్లోగా చూపిస్తున్నానండి. ఇలా పెట్టి ఆ హోల్లోంచి మనం ఇలాగా చివర్లను ఇలా లాగితే ఒక నాట్ లాగా పడుతుందండి, అదే ముడి పడుతుంది. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇలా 4 మడతలు వేసి
ఆ చివరున్న అంచుల్ని ఇలా మధ్యలోంచి ఇలా లాగాలండి. మనకు ఒక హ్యాంగర్కి వచ్చేసి 4 to 5 దుపట్టాస్ మనము పెట్టుకోవచ్చు. అండ్ వీటిని తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తాయి. అలా మడత పెట్టడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని మనం వార్డ్రోబ్లో తగిలించుకోవచ్చు. షెల్ఫ్లకి కూడా మేకులు కొట్టి దీన్ని ఇలా తగిలించుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూద్దాం. మనము దుపట్టాని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసి దాన్ని హాఫ్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్కి మడత పెట్టుకొని మళ్ళీ ఇంకొక మడత పెట్టుకోవాలి. చాలా చిన్నగా వస్తుంది ఇది కూడా. దీన్ని ఇప్పుడు రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి నేను లెగ్గింగ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపించాను కదండి, ఆ విధంగా వీటిని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది నేను ఈజీగా మడత పెట్టుకుంటాను. ఎలాగంటే సింగిల్ హ్యాండ్తో. అది షిఫాన్ దుపట్టా అయినా జార్జెట్ దుపట్టా అయినా ఎలా అయినా సరే మనం చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా దీన్ని వెనకాలకి అనేస్తే మనకి ఫోల్డింగ్ వస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఇలాగా చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీటిని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. నేను చిన్న బాస్కెట్ తీసుకున్నాను. జస్ట్ 10 రూపీస్ పెట్టి కొన్నాను నేను, ప్లాస్టిక్ బాస్కెట్ అనేది. వాటిలో ఇలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మనం వార్డ్రోబ్లో మొత్తము టాప్స్, కుర్తీస్ అవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. థ్యాంక్ యూ.